హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమంతా బాగున్నాం. మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. సో మేము కార్తీక మాసం కాబట్టి నీలాద్రి వెళ్దామని బయలుదేరాము. నీలాద్రి అంటే సత్తుపల్లి నుండి 20 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ 20 కిలోమీటర్స్లో ఒక 4 to 5 కిలోమీటర్స్ వరకు కూడా ఫారెస్ట్ ఏరియా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే భయంగా అయితే ఏమీ ఉండదు, ప్లెజెంట్గానే ఉంటుంది. నీలాద్రి ఎంట్రన్స్ ఇది. జనాలందరూ తిరుగుతూనే ఉంటారండి. పైగా కార్తీక మాసం టైం కాబట్టి ఎక్కువగా ఉన్నారు జనాలు ఈరోజు. సో ఎంట్రన్స్లో మీరు కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి శివయ్య దర్శనం ఇస్తారు, అక్కడ కనిపిస్తూ ఉంటుంది విగ్రహం. తర్వాత ఇక్కడ నేను మీకు శివలింగం చూపిస్తున్నాను, చూసారా? ఇక్కడ కూడా ఎంట్రన్సేనండి ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని షాప్స్ కూడా పెట్టారు ఈసారి. ఏమైనా చిన్న చిన్న బొమ్మలు అటువంటి కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవడానికి. అలానే ఇంకా గుడి కనిపిస్తుంది, చూసారా మీకు అక్కడ గోపురం. సో ఇక్కడ అమ్మవాళ్ళు వెళ్తున్నారు. ఇంకా నేనైతే జస్ట్ మీకు చూపిద్దాం అన్నట్టు ఇలా వీడియో క్లిప్ అనేది ఇక్కడ తీస్తున్నాను. సో ఇక్కడ కోతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. చూడండి, లోపల అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. బాగా చేస్తున్నారండి పూజలు. ఎవరైనా అభిషేకం చేయించుకోవాలంటే మాత్రం ఇక్కడికి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే లోపలే నుంచుని చేయొచ్చండి గర్భగుడిలో. శివయ్య, మా నాన్నగారి మెడలో కూడా మీరు చూసినట్లయితే రుద్రాక్షలు ఉంటాయి, కనిపిస్తున్నాయా? అయితే ఇక్కడ లేడీస్ని అయితే లోపల గర్భగుడిలోకి ఎంట్రన్స్ లేదండి, ఎంటర్ అవ్వడానికి. కానీ మగవారు మాత్రం వెళ్ళొచ్చు. అబ్బాయిలు ఎలా అంటే షర్ట్ ఎంచుకోకూడదంట, అలానే ప్యాంట్కి బెల్ట్ ఉండకూడదంట. సో ఎంతటి అదృష్టం ఉంటే అంత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం ఉంటుందండి. మా నాన్నగారు వెళ్ళారు. ఇక్కడ పూజారి గారు నాన్నగారి చేతులకి ఇలా బొట్టుని రాస్తున్నారు, మాకు కూడా ఇవ్వమని. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఎంతటి అదృష్టం ఉంటే అలా ముట్టుకొని దండం పెట్టుకోవడం కుదురుతుందండి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇక్కడ నేను ఓం నమ శివాయ అని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రసాదం అయితే అమ్ముతున్నారు ఇక్కడ, లడ్డూలు. సో లడ్డూ ప్రసాదం తీసుకున్నాము. ఈ గుడి కాకతీయుల నాటిదంటండి. శివయ్య స్వయంభూ ఇక్కడ వెలిసారంట. లడ్డు వచ్చేసి 25 రూపీస్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అమ్మ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా నేను మీకు బయట సరౌండింగ్ చూపిస్తున్నాను. అదంతా కొండ ప్రాంతం లాగా ఉంటుంది. చాలామంది పిక్నిక్ లాగా రావాలంటే పిల్లల్ని కూడా, స్కూల్ పిల్లల్ని అలా తీసుకురావాలంటే ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్ ఇంకా అటు పక్కకు కనుక మనం వెళ్తే ఇక్కడ కోనేరు ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇలా నీళ్లు జల్లుకుంటే చాలా మంచిది. ఆ శివుడి ఆశీస్సులు ఉంటాయి అన్నమాట మనకి. సో ఇక్కడ నేను దండం పెట్టుకుందామని చెప్పేసి వచ్చాను. కోతులు చూసారా ఎన్ని ఉంటాయోనండి, కానీ మనుషులకు మాత్రం ఎటువంటి హాని తలపెట్టవన్నమాట. కేవలం ఆ శివుడి యొక్క మహత్యమేమో అనిపించింది నాకైతే. ఎన్నో కోతులు ఉంటాయి మనకి, బాగా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టవు. కొంతమంది అక్కడ అరటికాయలు అవి కూడా ఇస్తుంటారు, పూజారి గారు వీళ్ళు కూడా. సో ఇక్కడ నేను కోనేరు దగ్గర ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు మీకు ఇక్కడ జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. ఏంటంటే బొగ్గు తవ్వుతారు కదా, ఆ బొగ్గు మొత్తం కూడా అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంటుంది, బొగ్గు ట్రైన్. సో ఆ ప్లేస్ చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందా? పైనంతా అక్కడ అటు సైడ్ బొగ్గు కనిపిస్తుంది మనకి. సో అంతే. కానీ వెళ్ళడానికి రోడ్డు మాత్రం చాలా బాగుంది. తెలంగాణ రోడ్లు కదా, బాగున్నాయి అనిపించింది. అంటే ఇటు సైడ్ వెళ్ళే అటు సైడే వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది వెళ్ళడానికి. నెక్స్ట్ ఇంకా దారిలో ఇక్కడ ఆగాము. పత్తి తోట అంటే కాటన్ తెలుసు కదా, అంటే దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఒత్తులు తయారు చేసుకుంటాం కదా, వాటి కోసం కొంచెం పత్తి తీసుకుందామని అయితే ఇక్కడ ఆగాము. ఫస్ట్ టైం అండి నేను చూడడము కాటన్ అయితే, అంటే ఇలా తోటలాగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మామూలుగా అయితే నాకు పత్తి తెలుసు, బట్ ఇలా చూడడం ఇదే ఫస్ట్. చూడండి, ఫ్లవర్ కనిపించింది. ఫస్ట్ అయితే ఫ్లవర్ అంట. ఫ్లవర్ నుండి అది కాయ తయారయ్యి కాయ విడిపోయి ఇలా కాటన్ లాగా వస్తుందంట. ప్యూర్ కాటన్ అనమాట. వైట్గా భలే బాగుందండి, స్మూత్గా పట్టుకుంటుంటే. ఇంక ఈ కవర్డ్ అయితే మేము తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఈ కాటన్ రాకముందు ఉండే కాయ ఉంటుంది కదా, అది చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా. ఇది అలా విడిపోయి అలా కాటన్ లాగా వచ్చేస్తుంది అనమాట బయటికి. ఆ కాయ ఇలా అవుతుంది, చూసారా? సో చాలా బాగుంది అనిపించింది. అయితే అక్కడ పని చేసుకునే వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. చూసారా, మొత్తం మీకు నేను చూపిస్తున్నాను.
అంతే. ఈ కాటన్ తీసుకున్న తర్వాత నేను జస్ట్ మీకు పట్టుకొని చూపిస్తున్నాను. ప్యూర్‌గా ఉంది వైట్ కలర్‌లో. చాలా బాగుంది. సో, ఇంకా తీసుకొని ఇంక బయలుదేరిపోయాము. ఇలా ఈ కవరుడు అనమాట. అంటే మేము ఒత్తులు చేసుకుంటాము. దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పత్తి అయితే బాగుంటుంది. రోడ్డు మీద మీకు కనిపిస్తున్నారా ఇక్కడ? అక్కడ పని చేస్తూ ఉంటారంట వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని కూడా తీయండి వీడియోలో పడుతున్నామా మేము కూడా అని అడుగుతున్నారు. ఓకే తీస్తున్నానులే అంటే ఇంకా అలా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. ఎంతైనా పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు కదా. వాళ్ళకి కుళ్ళు కుట్ర అటువంటి ఏమీ తెలియదు వాళ్ళకి. చాలా బాగా మాట్లాడుతూ ఉంటారే. ఇంకా వచ్చేసేటప్పుడు సత్తుపల్లికి వచ్చేసరికి ఇంకా ఆకలిగా అనిపించిందండి. సో కోర్స్ ఈ టైంలో ఇంకా నాన్ వెజ్ తినేదంటూ ఏం లేదు కాబట్టి వెజ్ మంచూరియా పెట్టుకున్నాము ఆర్డర్. సో ఇంకా వెజ్ మంచూరియా కొంచెం తిన్నాను. యాక్చువల్లీ నేను వీటిని అంతగా తినను. అంటే చాలా తక్కువ ఈ మంచూరియాలు ఇవి తినడము. బట్ ఆకలిగా అనిపిస్తుందని తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది అనిపించింది. కేక్ బాక్స్కి అయితే వెళ్ళాము. సో తిన్న తర్వాత జస్ట్ ఇంకా ఒక థమ్సప్ కూల్ డ్రింక్ తాగాము. ఇంకా నాకు ఇష్టం కాబట్టి ఒక ఐస్ క్రీమ్ తిన్నానండి అంతే. ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎంతమందికి నీలాద్రి తెలుసో కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. అడ్రస్ ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి చెప్తాను. ఎవరైనా అభిషేకం చేయించుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. శివుడికి చాలా దగ్గరగా ఉండి మనం దండం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా? నచ్చినట్లయితే వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో లవ్ యూ ఆల్. కీప్ స్మైల్. టేక్ కేర్.